తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటిదాకా ఎన్నికల హడావిడితో పాలనపై సరిగా దృష్టి పెట్టని రేవంత్ ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారు. అన్ని శాఖలపై గ్రిప్ పెంచుకుంటూ రూలింగ్లో తన మార్కుండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక కొత్త ప్లాన్స్ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ ప్లాన్స్లో తన ముద్ర కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఆనవాళ్లు కనిపించకుండా చెరిపేస్తున్నారు. ఇంతకీ రేవంత్ టార్గెట్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించారు. ఇకపై పాలనలో తన మార్క్ కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ పరిపాలనను పరిగణలోకి తీసుకుని వారు చేసిన తప్పిదాలను తాను చేయకూడదనే నిర్ణయానికి రేవంత్ వచ్చారు. జగన్, కేసీఆర్ పూర్తిగా తమ కార్యాలయాలకి పరిమితం కావడం, జనాల్లోకి వెళ్లకపోవడం వలనే వారు మాజీలయ్యారని, ఆ తప్పు తాను చేయకుండా పూర్తిగా జనాలతో మమేకమయ్యే విధంగా పరిపాలనలో పారదర్శకతను పెంచే విధంగా రేవంత్ సిద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత లోక్సభ ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పూర్తిగా ఎన్నికల వ్యూహాలపైనే ఫోకస్ చేశారు. దీంతో పాలన పరంగా ముందుకు వెళ్లేందుకు ఎన్నికల కోడ్ సైతం అడ్డొచ్చింది. అయితే ఇప్పుడు అన్ని వ్యవహారాలు చక్కబడడంతో పరిపాలనపై రేవంత్ దృష్టి పెట్టారు. ఈ మేరకు ప్రతి నెల సెక్రటరీలతో సమావేశం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి మొక్కుబడిగా వస్తే కుదరదని, పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని, లేని వారిపై చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడనని ఐఏఎస్లకు రేవంత్ హెచ్చరికలు చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని, ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ఆకస్మిక తనిఖీలతో జిల్లాలోని అధికారులను పరుగులు పెట్టించాలని, ఆసుపత్రులు, విద్యాలయాల వంటి వాటిని ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడికక్కడి నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదని, ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారు. మరోవైపు గులాబీ అధినేత, తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ పేరు లేకుండా పథకాలకు, నెంబర్ ప్లేట్లకు, అలాగే జిల్లాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సింబల్లో కూడా మార్పులు చేసేందుకు కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా మార్చేసి తన మార్కు పాలనను చూపిస్తున్నారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా ఎగరగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు చార్మినార్ ముద్ర లేకుండానే తెలంగాణ చిహ్నం ఉండేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ జిల్లాల రద్దు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. అందులో దాదాపు 10 నుంచి 15 జిల్లాలను రద్దు చేసే దిశగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లాల పేర్లు కూడా మార్చేస్తున్నారు రేవంత్. ఇప్పటికే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, అక్కడ చంద్రబాబు సీఎం కావడంతో రేవంత్ అలర్ట్ అయ్యారు. తన పాలనను చంద్రబాబు పాలనతో పోల్చి చూసే ప్రమాదం ఉంది కాబట్టి చంద్రబాబు కంటే కూడా అభివృద్ధి విషయంలో పర్టిక్యులర్ గా ఉండాలని రేవంత్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఆయన కొత్త ప్లాన్స్ ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశమవుతూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అటు హైకమాండ్తోనూ టచ్లో ఉంటూ పార్టీ నేతలు గీత దాటకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతర్గత కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ ను రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నడిపిస్తున్నారు. మొత్తానికి తన మార్కు పాలనతో రేవంత్ దూసుకెళ్తున్నారు.